కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మీరందరూ మమ్మల్ని క్షమించాలి, మిమ్మల్ని వెయిట్ చేయించాం అన్నిగా భావించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం జిల్లా చైర్పర్సన్గా బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ ఆశీస్సులతో మీ సమక్షంలో ఇందాకే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నా బీజేపీ పెద్దలకు, మా పార్టీ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది రైతుల సంక్షేమం గురించి, రైతుల యొక్క జీవన ప్రమాణాలు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు 1961లో ఏర్పాటు చేయబడింది. ఈ బ్యాంకు రైతాంగానికి అండగా ఉండాలని, రైతుల తాలూకా కష్టసుఖాలతో కలిసి ఉండాలని ఈ బ్యాంకు తాలూకా లక్ష్యం. మా బ్యాంకు ఏదైతే క్రాప్ లోన్స్ అయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటివి, ఇది ఖరీఫ్ కానీ రబీ కానీ ఏది ఇతర పంటలు కానీ, లేక గిరిజన ప్రాంతాల్లో మాకు అల్లూరు సీతారామరాజు మాది జిల్లా అంటే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో రైతులు ఏ పంటలు వేసినా ఆ పంటలకి పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఆర్థిక సహకారం అందించడం మా బాధ్యత. ఈ ప్రభుత్వం రైతుల తాలూకు సంక్షేమాన్ని పెద్దపీట వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగం మా బ్యాంకు సబ్సిడీ రుణాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు కూడా మేము ఆర్థికంగా సహకారం అందించడంలో ముందున్నాం. వ్యవసాయ రంగంతో పాటు వేరే హార్టికల్చర్ కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో పండించినటువంటి ఇతర పంటలకు కానీ వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలనేటువంటిది బ్యాంక్ తాలూకు లక్ష్యం. మాకు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఒక పక్క చూస్తూనే, ఎందుకంటే 4,48,000 రైతాంగం ఈ బ్యాంకులో సభ్యులు, దాదాపుగా 2,400 కోట్ల రూపాయలు మా టర్నోవర్తో మా మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారు, మా శాఖ మంత్రివర్యులు, దాంతోపాటు మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నటువంటిది. ఇప్పటికే 2,400 కోట్ల రూపాయల్లో 1,400 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులో నమ్మకం ఉంచి బ్యాంకుకు తోడ్పడాలని దాదాపు 1000 కోట్ల రూపాయలు జమకు మా దగ్గర డిపాజిట్స్ కూడా ఉన్నాయి. మా లక్ష్యం అంతా ఈ ఫైనాన్స్ ఇయర్లో 25-26 ఫైనాన్స్ ఇయర్లో మేము 3,000 కోట్లకు చేరుకోవాలనేది మా లక్ష్యం.